నమస్తే వెల్కమ్ టు ఫోర్ సైడ్స్ టీవీ న్యూస్ ప్లేస్ నే విజయ్ శంకర్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. గద్వాల పర్యటనకు మాజీ మంత్రి కేటీఆర్ ఏం మొహం పెట్టుకుని వస్తున్నారంటూ సంపత్ ఫైర్. వివాదాలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా మహిళా సీఐ కరీంనగర్లో విద్యార్థినిని కాలితో నెట్టిన శ్రీలత. మంచిర్యాల జిల్లా దమ్మన్నపేట అటవీ ప్రాంతంలో ఉద్రిక్తత, ఆదివాసీల గుడిసెలు తొలగిస్తున్న ఫారెస్ట్ సిబ్బంది. వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం, తెలుగు రాష్ట్రాలకు భారీ వర్ష సూచన. డీటెయిల్స్ చూస్తే మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలంలో టెన్షన్ వాతావరణం నెలకొంది. దమ్మన్నపేట అటవీ ప్రాంతంలో భారీగా ఫారెస్ట్ అధికారులు పోలీసులు చేరుకున్నారు. కంఫర్ట్మెంట్ 380లో నివాసం ఉంటున్న ఆదివాసీల గుడిసెలను తొలగించేందుకు ప్రయత్నిస్తున్నారు. అక్కడ వ్యవసాయం చేసుకుంటున్న పత్తి, మొక్కజొన్న, కంది పంటలను ఫారెస్ట్ అధికారులు తొలగిస్తున్నారు. అయితే కవరేజ్కి వెళ్లిన మీడియాను కూడా ఫారెస్ట్ అధికారులు అడ్డుకున్నారు. నడండి మీరు కూడా నడండి ఉన్నారు అక్కడ నడండి అబ్బా మీరు మేము ఎందుకు వెళ్ళాం ఫారెస్ట్ లో ఉన్నారు కాబట్టి ఒక డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ గా నేను పోతున్నా ఎవరు వస్తారు రండి మీరు కూడా రండి అక్కడ ఎందుకు పోండి అర్థమైందా మమ్మల్ని ఆపడానికి మీరెవరు అధికారులు ఎవరికి అధికారులు అడవికి అధికారులు అయితే అడవిలో ఉండండి ఇక్కడ మీ కినాల దగ్గర ఉన్నాం మా భూములకు మేము వెళ్తున్నాం ఏది మీది మీరేమన్నా ఉంటే రండి మాట్లాడదాం ఏం మాట్లాడదా నువ్వు పై ఆఫీసర్ విలువ నీ మాట్లాడదా విలువ మేము వచ్చేంత వరకు అక్కడికి వెళ్దాం ఇక్కడ పొద్దున ఇక్కడికి వచ్చిన తర్వాత ఏమైందంటే ఒక 5-6 బ్యాండ్ వరకు రమ్మని చెప్పారు. బ్యాండ్ వరకు రమ్మని చెప్పిన తర్వాత మేమేమన్నామంటే మేము బ్యాండ్ వరకు చేసుకుంటే మొత్తం మన మీద కేసు చేసుకో అత్తమని చెప్పినాం. అత్తమని చెప్పిన తర్వాత అయితే మీరు రా అన్నారు. రామని చెప్పినాం. కేసు చేసుకుంటే అత్త అని చెప్పినాం. అయితే అత్త అన్న తర్వాత ఏం చేసారు, పోయిన తర్వాత ఇక వాళ్ళు వేరు కాదనుకొని నిన్న వర్షం పడ్డది. అదే నీళ్ళు కొంచెం కర్రెగా వచ్చిన తర్వాత సానాలకు మా వాళ్ళు వేరు. పోయిన తర్వాత ఇక వాళ్ళు అటు నుంచి వచ్చి ఆడ దాగున్నారు. ఇక ఉన్నారు చూసిన తర్వాత మా స్నానాలు చేసేటోళ్ళు ఈ లెవెల్ వచ్చారన్న తర్వాత మేము ఉరికినాం ఇక్కడికి నుంచి. కానీ వాళ్ళని మేము కొట్టలే. కానీ మేము అత్తానంగా మమ్మల్ని తీసుకుపోవాలి. కానీ దొంగసాట చూసుడేంది సార్ స్నానాలు చేయంగా. అయితే ఈరోజు ఆదివాసులకు జరుగుతున్నటువంటి అన్యాయాల్లో భాగంగా ఈ ప్రస్తుతం జరుగుతున్న ఈ పోడు వ్యవసాయ వ్యవస్థలో దమ్మన్నపేట గూడెంకు సంబంధించినటువంటి మన నాయకపోడ్స్ లింగపూర్ బీట్లో గల అటవీ ప్రాంతంలో కొన్ని సంవత్సరాలుగా పోడు వ్యవసాయం చేసుకుంటున్నారు. ఈ తరుణంలో చాలా కేసులు కావడం, అలాగే ఆ కేసులకు ధీటుగా తట్టుకునైనా కూడా మా వాళ్ళు అక్కడే నివాసం ఉంటూ పోడు వ్యవసాయం కొనసాగిస్తున్నారు. అయితే ఈ తరుణంలో ఈరోజు అక్కడ ఉన్నటువంటి ఎఫ్ఎస్ఓ ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ గారు రాజేందర్ గారు వచ్చి ఈరోజు మార్నింగ్ మరి పొద్దున ఉదయం వారిని ఏ విధంగా హెచ్చరించారంటే మీరు ఇక్కడ నుంచి వెళ్ళరా అని హెచ్చరించి మళ్ళీ మీకు ఒక అవకాశం ఇస్తూ మీరు బైండ్ ఓవర్కి రావాలి, ఎంఆర్ఓ ఆఫీస్కి బైండ్ ఓవర్కి రావాలి, మీరు అందరూ బైండ్ ఓవర్ చేసుకోండి, మరి కనీసం ఒక 5 నచ్చి బైండ్ ఓవర్ కాండి అని చెప్పేసి వీళ్ళని నచ్చి అడగడం జరిగింది. ఇక దమ్మన్నపేట అటవీ ప్రాంతంలో ఫారెస్ట్ అధికారులకు ఆదివాసీలకు మధ్య నెలకొన్న యుద్ధ వాతావరణంపై మరింత సమాచారాన్ని మా ఆదిలాబాద్ ప్రతినిధి వెంకట్ అందిస్తారు. చెప్పండి వెంకట్. గత కొద్ది రోజులుగా మాత్రం పరిస్థితులు మాత్రం యుద్ధ వాతావరణాన్ని తలపిస్తున్నాయి. అయితే దమ్మన్నపేటలో మాత్రం వీళ్ళు ఏదైతే ఆదివాసులు ఉన్నారో వాళ్ళు వలస వచ్చి అక్కడ భూమిని ఆక్రమించారని చెప్పి ఫారెస్ట్ అధికారులు అంటున్నారు. వాళ్ళు వలస రాలేదు, మేము 20 ఏళ్ల నుండి ఇక్కడే ఉంటున్నాము, వ్యవసాయం చేసుకుంటున్నామని చెప్పి ఆదివాసులు తెలుపుతున్నారు. ఒక పక్క అది కవర్ టైగర్ జోన్ కావడంతో అక్కడ పులులు ఆవాసం ఉంటుంది, ఎవరు కూడా ఈ ప్రాంతంలో నివాసం ఉండకూడదని చెప్పి ఫారెస్ట్ అధికారులు చెప్తున్నారు. అయినప్పటికీ కూడా ఆదివాసులు అక్కడే జీవనం కొనసాగిస్తున్నారు. దాంతో పాటు అక్కడ గుడిసెలు కూడా వేసుకున్నారు. మరోపక్క చూసుకున్నట్లయితే వ్యవసాయం మొక్కజొన్న, కంది,
పెసర శనగలు లాంటి పంటలు కూడా ఇచ్చారు. ఈ రోజు పంటలను కూడా అధికారులు పీకేసే ప్రయత్నం చేశారు. దాన్ని అక్కడ ఉన్నటువంటి ఆదివాసులు మాత్రం అడ్డుకోవడం జరిగింది. ఉద్రిక్తత పరిస్థితులు మాత్రం నెలకొన్నాయని చెప్పవచ్చు. నిన్న ఫారెస్ట్ అధికారులు కొందరిని ఆదివాసులను బైండవర్ చేసేందుకు అక్కడికి వెళ్లారు. వారు అధికారుల పైన దాడి కూడా చేశారు. కారం పౌడి లాంటి చల్లి దాడి చేశారని చెప్పి అధికారులు మాత్రం నిన్న దండపల్లి పిఎస్ లో ఫిర్యాదు చేయడం జరిగింది. మొత్తానికైతే ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. కోయపోషగూడెంలో గత సంవత్సరం కూడా 22 మంది మహిళలను కూడా అరెస్ట్ చేశారు. దాంతో పాటు చిన్న ఊరు మొత్తాన్ని కూడా కాలైనటువంటి పరిస్థితి. మొత్తానికైతే ఆదివాసులకు ఇక్కడ ఉన్నటువంటి ఫారెస్ట్ అధికారులకు నిత్యం గొడవలు కొనసాగుతూనే ఉన్నాయి. మొత్తం దీనికి ఎప్పుడు ప్రభుత్వం జోక్యం చేసుకుని వీరికి పట్టాలు ఇస్తారా, లేకుంటే వారికి పునరావాసం వేరే చోట కల్పిస్తారా అనేది మాత్రం వారికి శాశ్వత పరిష్కారం కల్పించాలని మాత్రం ఆదివాసులు డిమాండ్ చేస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ వెంకట్. కరీంనగర్ జిల్లాలో మహిళా సీఐ శ్రీలత తీరు వివాదాస్పదంగా మారింది. రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థుల సమస్యలు పరిష్కరించాలని కలెక్టరేట్ ముందు ఏబీవీపీ నాయకులు నిర్వహించిన ధర్నా తీవ్ర ఉద్రిక్తంగా మారింది. జిల్లా కలెక్టరేట్లోకి విద్యార్థి సంఘ నాయకులు చొచ్చుకు వెళ్లేందుకు ప్రయత్నించగా పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ సందర్భంగా విద్యార్థులకు పోలీసులకు తోపులాట చోటు చేసుకుంది. ఈ క్రమంలో మహిళా పోలీస్ సీఐ శ్రీలత ఓ విద్యార్థిని కాలితో నెట్టింది. ఇందుకు సంబంధించిన వీడియో మహిళా సీఐ విద్యార్థులను మోకాలితో నెట్టివేయడం ప్రస్తుతం ఈ వీడియో వైరల్గా మారింది. గతంలో సీఐ శ్రీలతపై అనేక ఆరోపణలున్నాయి. కరీంనగర్ మహిళా పోలీస్ స్టేషన్ సీఐ తనపై అక్రమంగా కేసులు పెట్టి మానసికంగా వేధిస్తున్నారని ఆరోపిస్తూ ఓ యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ప్రస్తుతం వివాదాలకు కేర్ ఆఫ్ అడ్రస్గా మారిన మహిళా పోలీస్ స్టేషన్ సీఐ శ్రీలతపై ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాలని స్థానికులు కూడా డిమాండ్ చేస్తున్నారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం అంచడానికి మా ప్రతినిధి సంతోష్ ఫోన్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. చెప్పండి సంతోష్, అసలు మహిళా సీఐకి సంబంధించినటువంటి ఈ వ్యవహార శైలిపై పూర్తి అప్డేట్స్ ఏంటి? అంటే రాష్ట్ర వ్యాప్తంగా కూడా విద్యార్థి సంఘాల నాయకులైతే ఓవైపు తమ సమస్యలు పరిష్కరించాలంటూ కూడా ఆందోళన కార్యక్రమాలు అయితే చేపడుతున్న విషయం తెలిసిందే. అయితే నిన్న ఏబీవీపీ విద్యార్థి సంఘ నాయకులైతే రాష్ట్ర శాఖ పిలుపు మేరకు రాష్ట్రం అంతటా కూడా విద్యార్థి సంఘ నాయకులు జిల్లాలోని కలెక్టరేట్ కార్యాలయాలన్నీ కూడా ముట్టడించారు. ఈ నేపథ్యంలోనే కరీంనగర్ కలెక్టరేట్ కార్యాలయం వద్ద కూడా ఉద్రిక్తత వాతావరణం అయితే నెలకొంది. ఈ నేపథ్యంలోనే కరీంనగర్ కలెక్టరేట్ కార్యాలయం వద్ద విద్యార్థులు ఆందోళన కార్యక్రమం చేపడుతున్న నేపథ్యంలో పోలీసులకు విద్యార్థులకు మధ్య తోపులాట జరిగింది. సంతోష్,
ఛత్తీస్గఢ్లో జరిగిన ఎన్కౌంటర్లో మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి మండలం చంద్రవెల్లి గ్రామానికి చెందిన జాడి వెంకట్ అలియాస్ సురేష్ మృతి చెందారు. 30 ఏళ్ల క్రితం అజ్ఞాతంలోకి వెళ్లిన జాడి వెంకటి పలుసార్లు పోలీసుల జనజీవన స్రవంతిలో కలవాలని కోరినా పట్టించుకోలేదు. కూంబింగ్ సందర్భంగా పోలీసులు జరిపిన ఎదురుకాల్పుల్లో మరణించాడు. జాడి వెంకటి డివిజన్ కమిటీ సభ్యునిగా కొనసాగుతున్నాడు. అతనికి భార్య జాడి పుష్ప కూడా దండకారణ్యంలో కమిటీ సభ్యురాలిగా పనిచేస్తున్నారు. జాడి వెంకటి మృతితో చంద్రవెల్లి గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. 1999లో జాడి పుష్ప వెంకటి దంపతులు అజ్ఞాతంలోకి వెళ్లారని గ్రామస్తులు చెప్పారు. ద్వారా జాడి వెంకటి గారు చనిపోయారని తెలియడం బాధాకరంగా ఉంది. గత 30 సంవత్సరాల కిందట అతను మావోయిస్ట్ పార్టీకి నక్సలిజానికి ఆకర్షితమై వెళ్ళడం జరిగిందట. అప్పుడు మేము చాలా చిన్నవాళ్ళము, 5-6వ తరగతి చదువుకునే వయసు మాది. కానీ ఇప్పుడు నా వయసు 40 సంవత్సరాలు. వాళ్ళ అమ్మ నాన్న చనిపోయినా కూడా వారు ఇక్కడికి రాలేదు. వాళ్ళు చనిపోయి దాదాపు 10-15 ఏళ్ళు అవుతుంది. అయినా కూడా వాళ్ళని గతి చేయడానికి కూడా ఎవరు లేకపోతే మేమే వాడోళ్ళందరం కలిసి మరియు వాళ్ళ చిన్నమ్మ వాళ్ళ కొడుకులు చిన్నమ్మ ఉండి చేయడం జరిగింది దహన సంస్కారాలు. ప్రజల కోసం పాటుపడుతూ అరణ్యంలోకి వెళ్ళడం జరిగింది. ఈరోజు చనిపోయిండనే విషయం తెలిసి ఈ వార్త వినగానే చాలా బాధాకరంగా ఉంది. కనీసం వారి భార్య అయినా కూడా ఇప్పుడు జనజీవన స్రవంతిలో కలవాలని కోరుకుంటున్నాము. మా అందరి కోసం ఇక్కడికి వస్తే బాగుంటుందని మా ఆశ. భార్య భర్త సమస్య వీళ్ళందరూ చూడడానికి ఇప్పుడు అన్న సార్ తమ్ముడు చచ్చిపోయింది, నాన్న చచ్చిపోయింది, ఎవరు చచ్చిపోయినా కాబట్టి పని చేస్తావు. డ్రగ్స్ను ఉక్కుపాదంతో అణిచివేసేందుకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు డే 1 నుండి యాక్షన్ ప్లాన్లో ఉన్నారని తెలిపారు. నల్గొండ పట్టణంలో నూతనంగా నిర్మించిన శిశు విహార్ పోలీస్ AR DSP RI RSIల క్వార్టర్స్ను మంత్రి ప్రారంభించారు. హైదరాబాద్ హెడ్ క్వార్టర్స్ తర్వాత 32 మండలాలతో పెద్ద జిల్లా నల్గొండ అని అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 232 కోట్లతో క్వార్టర్స్ కావాల్సిన ప్రాంతాల నిర్మాణం చేశామన్నారు. శిథిలావస్థకు చేరిన పోలీస్ క్వార్టర్ స్థానంలో కొత్తగా నిర్మిస్తున్నట్లు తెలిపారు. తెలంగాణ వచ్చిన తర్వాత కొత్త జిల్లాలు ఏర్పడిన తర్వాత హైదరాబాద్ తర్వాత పెద్ద జిల్లా నల్గొండ జిల్లా ఏర్పడుతుంది. 6 ఎమ్మెల్యేలతో 30 మండలాలతో పెద్ద జిల్లా SP ఆఫీస్ కలెక్టర్ ఆఫీస్ గతంలో నిర్మించిన సుశాలమైన ప్రదేశం ఉన్నది. దానికి సంబంధించిన క్వార్టర్స్ ఈరోజు పోలీస్ డిపార్ట్మెంట్ కార్పొరేషన్ MD గారు రమేష్ రెడ్డి గారు, IG ఇక్బాల్ గారు, మా జిల్లా కలెక్టర్ జిల్లా గారు, SP శరత్ గారు, ASP గారు, ఇతర పోలీస్ అధికారులు అందరి సమక్షంలో ఈరోజు ప్రారంభించుకోవడం, అందులో AR DSP రెసిడెన్స్తో పాటు CI క్వార్టర్స్, SI క్వార్టర్స్ని మంచి డిజైన్తో నిర్మించుకోవడం చాలా సంతోషకరం. ఈ సందర్భంగా సిబ్బంది అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ రాష్ట్ర వ్యాప్తంగా గత ప్రజాప్రభుత్వం మా ప్రభుత్వం వచ్చిన తర్వాత దాదాపు 232 కోట్ల రూపాయలతోని 33 జిల్లాల్లో ఎక్కడెక్కడ అవసరం ఉన్నాయో డెమోలేషన్ కండిషన్ కానీ రిక్వైర్మెంట్ ఉన్న దగ్గర 232 కోట్లు ఖర్చు పెట్టి పోలీస్ క్వార్టర్స్ కానీ అన్నీ కూడా నిర్మించడం జరిగింది. అందులో మా DGP గారితో పాటు మా ముఖ్యమంత్రి గారికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముఖ్యంగా మా కార్పొరేషన్ MD గారు రమేష్ రెడ్డి గారు ప్రతిరోజు ఫాలోఅప్ చేస్తూ నిర్ణయించుకొని క్వాలిటీ కన్స్ట్రక్షన్తో పాటు ఇంకా ఎక్కడెక్కడ అవసరం ఉన్నాయో అవన్నీ కూడా చేయాలనే ఆలోచనలు ఉన్నాం. అందులో నల్గొండ DSP ఆఫీసు 50 years పైన ఎక్కువైంది. దానికి డెమోలేషన్ సర్టిఫికేట్ కూడా ఇచ్చింది మా R&B డిపార్ట్మెంట్లో. మొన్ననే ముఖ్యమంత్రి గారికి చెప్పడం జరిగింది, వారు కూడా నోట్ పంపడం జరిగింది. వారు కూడా అన్ని వసతులు, ఎందుకంటే DSP అంటే పెద్ద ఎక్స్పోర్టర్ DSP, దాన్ని కూడా త్వరలోనే శాంక్షన్ చేస్తాం. AR క్వార్టర్స్ కూడా అన్ని కూడా కూలిపోయే దశలు ఉన్నది. ఎక్కువ మంది AR కానిస్టేబుల్ బయట సొంత హౌసెస్
లోన్ తీసుకొని కట్టుకొని బయట ఎక్కుంటుండ్రు. కానీ ఉన్న క్వార్టర్స్ కొంత పెద్ద ఉన్నా కానీ ఇది కూడా శిథిలావస్థలో ఉన్నాయి. ఎప్పుడు ఏమైనా జరిగే ప్రమాదం కాబట్టి దాన్ని కూడా త్వరలో కొత్త క్వార్టర్స్ని ముఖ్యమంత్రి గారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గద్వాల పర్యటనపై ఏఐసీసీ కార్యదర్శి సంపత్ కుమార్ తీవ్ర విమర్శలు చేశారు. గద్వాలకు ఏం మొహం పెట్టుకుని వస్తామంటూ ఫైర్ అయ్యారు. 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో చేనేత శాఖ మంత్రిగా ఉన్న కేటీఆర్ గద్వాలలో టెక్స్టైల్ పార్క్ ఏర్పాటు చేస్తామని చెప్పి చేనేత కార్మికులను మోసం చేశాడని ధ్వజమెత్తారు. శంకుస్థాపన ఫలకం చుట్టూ పిచ్చి మొక్కలు మొలిచాయని కేటీఆర్ వెళ్లి చూడాలని డిమాండ్ చేశారు. తుమ్మిళ్ల ప్రాజెక్టును పూర్తి చేస్తానని చెప్పి సగం పనులు చేసిపోయారని ఆరోపించారు. సరైన సౌకర్యాలు కల్పించకుండానే 100 పడకల ఆసుపత్రికి రిబ్బన్ కట్ చేసిపోయారని మండిపడ్డారు. 10 ఏళ్లలో గద్వాల జిల్లా పరిధిలో 4 మున్సిపాలిటీలకు ₹1 నిధులు కూడా ఇవ్వలేదన్నారు. రేవంత్ రెడ్డి నాయకత్వంలో ప్రజాపాలనలో 100 పడకల ఆసుపత్రిని అన్ని సౌకర్యాలతో తిరిగి ప్రారంభించుకున్నామని గుర్తు చేశారు. తమ సర్కార్ హయాంలో మల్లమ్మ గుంటకు సర్వే పనులు ప్రారంభమయ్యాయని అన్నారు. 120 కోట్లతో జూరాలపై కొత్త బ్రిడ్జి నిర్మిస్తున్నామని తెలిపారు. ఈరోజు గౌరవ మాజీ మంత్రివర్యులు కేటీఆర్ గారు గద్వాల పర్యటన చేస్తున్నారని తెలుస్తూ ఉంది. చాలా విచిత్రం అనిపిస్తూ ఉంది. ఏ ముఖం పెట్టుకొని గద్వాలకు వస్తున్నాడు అన్నది కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రశ్నిస్తూ ఉన్నారు. 10 సంవత్సరాల అధికారంలో ఉండి గద్వాల అలంపూర్ రెండు కూడా ఆ రోజు కానీ ఈ రోజు కానీ గెలుచుకున్నారు కదా. 10 సంవత్సరాల్లో ఈయననే మహానుభావుడు చేనేత శాఖ మంత్రి ఉండి టెక్స్టైల్ పార్క్ పెట్టి ఇప్పుడు గద్వాల పోతుంటే కనబడుతుంది. రైట్ సైడ్లో చూడమని కోరుతా ఉన్నాం కేటీఆర్ గారిని. ఫౌండేషన్ స్టోర్ మొత్తం పిచ్చి మొక్కలు మొలిచినాయి. ఏం లేదు, లుటపీస్ చేనేత కార్మికులు మోసం చేస్తే పొద్దుమని లెగిస్తే తండ్రి కొడుకులు ఆర్డీఎస్ మీద పాదయాత్ర చేసినామని చెప్పుకునేటోళ్ళు ఆర్డీఎస్ మీద కోట్లాడి తెచ్చినటువంటి తుమ్మిళ్ళ ప్రాజెక్టును సగం పూర్తి చేసి మల్లమ్మ కుట్ట పెండింగ్ పెడుతుంది. అట్లే 100 పడకల ఆసుపత్రి రిబ్బన్ కట్ చేసి ఇంజక్షన్లే, డాక్టర్లే, సూదులే ఏది లేదు. మున్సిపల్ శాఖ మంత్రిగా 4 మున్సిపాలిటీలకు ఇన్ని కోట్లు అన్ని కోట్లు అని తండ్రి కొడుకులు అనౌన్స్ చేసి ₹1 రాలేదు, లుటపీస్ అయింది. ఈ రకంగా ఏది కూడా చేయకుండా మళ్ళీ మొన్న ఎన్నికల్లో మాయమాటలు చెప్పి కులం పేరు మీద మతం పేరు మీద చిచ్చు పెట్టి గెలిచిండ్రు కదా. ఇప్పుడు మళ్ళీ వస్తున్నావు, ఏం ముఖం పెట్టుకొని వస్తావు? అదే 10 సంవత్సరాలు మీరు ఏంది ఈరోజు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ప్రజాపాలన వడివడిగా అడుగులేస్తూ 100 పడకల ఆసుపత్రి ఓపెన్ చేసినాం. అలంపూర్ నియోజకవర్గ ప్రజలందరూ కూడా సల్లంగా ఆరోగ్యాన్ని కాపాడుకుంటున్నారు. అదేవిధంగా మల్లమ్మ కుంటకు సర్వే పనులు ముందుకు పోతూ ఉన్నాయి. 125 కోట్లతో కృష్ణా మీద కొత్త బ్రిడ్జ్ చేస్తాను. ఈ రకంగా ఒక్క 2 సంవత్సరాలని వడివడిగా ముందుకు పోతుంది ప్రజాపాలన రేవంత్ రెడ్డి నాయకత్వంలో. 10 సంవత్సరాలు పడవ పెట్టిండ్రు. 10 సంవత్సరాలు నడిగడ్డ ప్రజలను మోసం చేసి మాయమాటలతోటి కులాల పేరు మీద చిచ్చు చేసి ఎన్నికల్లో గెలిచారు. మళ్ళీ ఇప్పుడు వచ్చి ఏదో పార్టీ మారిండ్రు, ఫిరాయింపులు అని చెప్తారు. ఈయన పురుషలింగం అంట, స్త్రీలింగం అంట, వీళ్ళు ఎటో తెలుసుకోవాలన్నట, ఆ మధ్యలింగం అంట. అప్పుడు టికెట్ ఇచ్చినప్పుడు తెలియదా యాలింగం ఇది? ఆ రోజు నేను ఎమ్మెల్యే ఉన్నప్పుడు, పార్టీ విప్పుగా ఉన్నప్పుడు మా కాంగ్రెస్ పార్టీ నుంచి 15 మంది టీడీపీ నుంచి డిఫెక్ట్ అయిన రోజు నీవు నీ నాయన అడ్డగోలుగా రాజ్యాంగాన్ని ప్రజాస్వామ్యాన్ని మొత్తం కాలరాసి తీసుకొని పోయి మెర్జీ చేసుకోవడం ఏమైంది? అప్పుడు స్త్రీలింగాలు పురుషలింగాలు కనిపిలే, రాజ్యాంగం కనిపిలే, సుప్రీంకోర్టు కనిపిలే, మాటలు మాట్లాడుతున్నాం. నేనే పిటిషనరు, నేనే సుప్రీంకోర్టు దాకా పోయినా. ఆ రోజు లేదు, ఈరోజు ఎక్కడైనా రాజకీయాన్ని మీరు చేస్తేనే సంసారం, మేము వేరే చేస్తే వ్యభిచారం. రాజకీయాన్ని వ్యభిచారంగా మార్చిందే మీరు. కానీ నడిగడ్డకు వచ్చే నైతిక అర్హత లేదు కేటీఆర్ గారికి. వస్తే కూడా నడిగడ్డ ప్రజలు తిరగబడతారు. పరిస్థితి బాగలేదు, దయచేసి విరమించుకోని కూడా చెప్తా ఉన్నాం స్పష్టంగా. దాంతోపాటు పెద్ద అయినా వచ్చి నడిగడ్డ ఏం ఉద్ధరిస్తాం, ఆయన తోటి ఏముందని లుటపీసు. మంచిగా రేవంత్ రెడ్డి గారు ప్రత్యేక దృష్టి పెట్టి గద్వాలలో పూర్ణ అభివృద్ధి పథకంలో ముందు తీసుకుపోతా ఉన్నాం. నీ కుటుంబాన్ని చెల్లెని చూసుకోలేవు, మీ అయ్యా నసనస అంటున్నాడు, మీ బావ గుర్రుగున్నాడు, మొత్తం టీఆర్ఎస్ పార్టీ మునిగిపోతుందని మొత్తం కార్యకర్తలంతా నేనే తీసుకుంటున్నాను. నీవు వచ్చిన నడిగడ్డ లేదో ఉద్ధరిస్తావట, వేస్ట్. ఇంకా నడిగడ్డ ప్రజలు మోసపోయే పరిస్థితుల్లో లేరు. మాయమాటలు పనిచేసి తిరుగు ప్రయాణం అయితే మంచిది అని చెప్పి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. చూస్తాం. సమ్మక్క సారలమ్మ దేవాలయాన్ని గిరిజన సంస్కృతి సాంప్రదాయాలకు అనుగుణంగా ఆధునీకరణం చేపడుతున్నామని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. ఆధునీకరణకు సంబంధించిన మాస్టర్ ప్లాన్పై సచివాలయంలో తన కార్యాలయంలో మంత్రి సీతక్క, కొండా సురేఖ, అడ్లూరి లక్ష్మణ్ కుమార్, మహబూబాబాద్ పార్లమెంటు సభ్యుడు బలరాం నాయక్తో కలిసి మంత్రి పొంగులేటి ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 100 రోజుల్లో పూర్తయ్యేలా కార్యాచరణ రూపొందించాలని అధికారులకు సూచించారు.
సింగరేణి సంస్థ లాభాల్లో కార్మికులకు 35% పైగా వాటా ఇవ్వాలని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు హెచ్ఎంఎస్ గౌరవ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత డిమాండ్ చేశారు. దసరాకు ముందే బోనస్ కార్మికులకు అందజేయాలని కోరారు. హెచ్ఎంఎస్ జనరల్ సెక్రటరీ రియాజ్ అహ్మద్ కార్మిక కుటుంబాలతో సింగరేణి సీఎండీ బలరాం నాయక్ను కలిసి పలు సమస్యలపై మెమరాండం ఇచ్చారు. అనంతరం మాట్లాడిన కవిత మెడికల్ బోర్డు వల్ల నష్టపోయిన 54 మంది కార్మికుల వారసుల కోసం మెడికల్ బోర్డు ఏర్పాటు చేయాలని కోరామన్నారు. అలాగే గతంలో మాదిరిగా నెలకు 2 సార్లు మెడికల్ బోర్డు నిర్వహించాలని కోరారు. 10వ తరగతి పాస్ కాలేదనే సాగుతో పెండింగ్లో పెట్టిన ఉద్యోగాలను వెంటనే ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. పెండింగ్లో ఉన్న క్లరికల్ పరీక్ష నిర్వహించాలని కవిత కోరారు. హెచ్ఎంఎస్ కార్యవర్గం అంతా కూడా గౌరవనీయులు రియాజ్ అహ్మద్ గారు అందరూ కూడా కలిసి మరి బలరాం గారిని కలవడం జరిగింది. సింగరేణి సీఎండీ గారిని ప్రత్యేకించి ఏదైతే అలియాస్ పేర్ల విషయంలో ఈ మధ్య కాలంలోనే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత 4 ఉద్యోగులు సస్పెండ్ చేశారో, డిస్మిస్ చేశారో వాళ్ళని తక్షణమే వెనక్కి తీసుకోవాలని చెప్పి మేము డిమాండ్ చేయడం జరిగింది. దానికి వారు సానుకూలంగా స్పందించారు. చాలా హార్ష్గా నిర్ణయం తీసుకున్నారు అనేటటువంటి ఆలోచన కూడా చేశారు. కేసీఆర్ గారు ఉన్నప్పుడు చూసి చూడనట్టుగా అలియాస్ పేర్లు ఉన్నటువంటి వాళ్లకు ఫ్రీడమ్ ఇచ్చి వాళ్ళు కొనసాగేలాగా చేసినాం. అదే ఒరవడి కొనసాగించాలని చెప్పి డిమాండ్ చేసినాం. ఇప్పుడు ఆల్రెడీ తీసేసినటువంటి 4 మాత్రం వెనక్కి తీసుకోమని మేము డిమాండ్ చేసినాం. హెచ్ఎంఎస్ ఆధ్వర్యంలో ఆ డిమాండ్ను సాధించుకుంటామనేటటువంటి విశ్వాసం మాకు ఉన్నది. ఎట్ ద సేమ్ టైం కొత్త మైన్స్ ఓపెన్ చేయాలి, కొత్త మైన్స్ ఓపెన్ చేసి కొత్త ఉద్యోగాలు ఇవ్వాలనేటటువంటి డిమాండ్ని కూడా చేసి రియాజ్ అన్న గారు మేము కూడా మరి ఎక్కడెక్కడ కొత్త మైన్లు ఉన్నాయి, ఎక్కడ కొత్త షాఫ్ట్ ఓపెన్ చేసి తక్షణమే ముందుకు తీసుకెళ్ళొచ్చు అనేటటువంటి అంశాన్ని కూడా చెప్పడం జరిగింది. దాంతోపాటు ప్రత్యేకించి ఎస్టీపీపీలో ఏదైతే ల్యాండ్ లూజర్స్ ఉన్నారో, భూ నిర్వాసితులు ఉన్నారో 1600 మంది ఉన్నారు. వాళ్ళకైతే జాబ్ ఇవ్వాలని అడిగినా ఆ జియో సపోర్ట్ చేయడం లేదని సీఎండీ గారు చెప్తే కూడా ఇదివరకు ఖైరీగూడెంలో ఇచ్చినటువంటి విషయాన్ని కూడా వారికి గుర్తు చేయడం జరిగింది. మరి ఆ లైన్లో ఈ ప్రభుత్వం ఆలోచన చేయాలని చేస్తుందని కూడా నేను కోరుకుంటా ఉన్నాను. ఎట్ ద సేమ్ టైం నిన్న మొన్న మెడికల్ బోర్డు పెట్టి మరి ఏదైతే 50 మందిని అన్ఫిట్ చేయకుండా 1 సంవత్సర పాటు వేతనం లేకుండా వారి కుటుంబాలని అలా రోడ్డు పడేటట్టు చేసినారో దాని మీద తక్షణమే స్పందించి మరి మెడికల్ బోర్డు ఇవన్నీ కాదు, పాత విఆర్ఎస్ తీసుకురండి. పాత విఆర్ఎస్ స్కీమ్ ఏదైతే 2 సంవత్సరాలు ఉన్నటువంటి కార్మికుడికి ఒక ఫ్రీడమ్ ఇచ్చి వాళ్ళు ఎవరిని కోరుకుంటే వాళ్ళ జాబ్లో తీసుకునే విధానాన్ని తీసుకురండి అని చెప్పి రియాజ్ అన్న గారు మేమందరం కూడా కోరడం జరిగింది. దాని పట్ల కూడా ఆలోచన చేస్తాం. దాని కాస్టింగ్ ఎంత అవుతుంది అని చెప్పమని సీఎండీ గారు చెప్పినారు. అదంతా కూడా హెచ్ఎంఎస్ నుండి మేము ఇంకా ముందు సబ్మిట్ చేయడం కూడా జరుగుతుంది. ఇట్లా 1 కాదు 2 కాదు ఏదైతే ప్యాంప్లెట్ వేసి ఉన్నామో దాంట్లో ఉన్నటువంటి దాదాపు 30 సమస్యల మీద మాట్లాడినాము. అన్నిటికన్నా ముఖ్యం ఇప్పుడు ఉండేటటువంటి హాస్పిటల్లో కనీసం మందు గోళీలు కూడా దొరుకుతలేవు. డాక్టర్ కనీసం చేయబట్టుకొని కూడా చూస్తలేడు ఏరియా హాస్పిటల్లో. దీన్ని తీవ్రంగా పరిగణించాలి, డాక్టర్స్ అందుబాటులో ఉండేలాగా చేయాలని చెప్పి కూడా మేము డిమాండ్ చేయడం జరిగింది. పత్రికా మిత్రులకు, బాధితులకు అందరికీ కూడా సింగరేణిలో పేరుకుపోయిన సమస్యలు దాదాపు 22 సమస్యలు ఉన్నాయి. మీటింగ్లు నడుస్తలేవు, చర్చలు జరగటం లేదు. ఒత్తిడి తీసుకురావడానికే హెచ్ఎంఎస్ 30-31 తారీఖు నాడు మహాసభ పెట్టింది, తీర్మానాలు చేయడం జరిగింది. దాంట్లో మారు పేర్ల మార్పిడి, విఆర్ఎస్ స్కీమ్, తండ్రులు ఒక పేరు మీద ఉంటే కొడుకులను ఉద్యోగం ఇవ్వకుండా ఆపడం, మొన్న మెడికల్ బోర్డులో 54 మంది పోతే 4కే ఫిట్ చేసి మిగతా వాళ్ళందరికీ అన్ఫిట్ చేయడం, అందరికి 4కే అన్ఫిట్ చేసి, తర్వాత క్లారికల్ రిక్రూట్మెంట్ పెండింగ్ ఉన్నది. 2024 నాడు 24 సంవత్సరంలో నోటిఫికేషన్ ఇచ్చిండ్రు. ఇంతవరకు దాన్ని ఇంటర్వ్యూ పెట్టలేదు. అది పెండింగ్. సెక్యూరిటీ గార్డుల పెండింగ్ సమస్య, భూ నిర్వాసుల పెండింగ్ సమస్య, కాంట్రాక్ట్ కార్మికులకు సమానమైన పనికి సమానమైన జీతం సుప్రీంకోర్టు తీర్పున్నా కూడా ఇక్కడ ఇస్తలేరు. ఇవన్నీ సమస్య. నల్గొండలోని రామ్నగర్ పార్క్లో డాగ్ అడాప్షన్, వ్యాక్సినేషన్, స్టెరిలైజేషన్ అవగాహన కార్యక్రమంలో రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పాల్గొన్నారు. కుక్కలను దత్తత తీసుకునే మంచి కార్యక్రమాలకు తమ పూర్తి సహకారం అందిస్తామని మంత్రి కోమటిరెడ్డి అన్నారు. దేశంలో కుక్క కాటుతో ఎంతో మంది చనిపోతున్నారని ఇటీవల వార్తల్లో చూస్తున్నామన్నారు. నల్గొండ జిల్లాలో సుమారు 40,000 కుక్కలు ఉన్నట్లు అధికారులు అంచనా వేశారని తెలిపారు. డాగ్ అడాప్షన్, వ్యాక్సినేషన్, స్టెరిలైజేషన్పై జిల్లా యంత్రాంగం అవేర్నెస్ పెంచాలని సూచించారు. కుక్క కాటుకు గురికాకుండా ఉండేలా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ప్రజలకు అవగాహన కల్పించే కార్యక్రమాలు విస్తృతం చేయాలన్నారు. సీరియస్ గానే ఉన్నది. ఇది దేశవ్యాప్తంగా కొన్ని మాసాలుగా జరుగుతున్న చర్చ. ఇది లక్షలాది
ఆఖరి సుప్రీంకోర్టు కూడా ఇన్వాల్వ్ అయ్యి వీటిని చెప్పకుండా సరి అయిన చర్యలు తీసుకోవాలని చెప్పి ఆదేశాలు ఇచ్చిందంటే సుప్రీంకోర్టు కూడా కుక్కల విషయంలో ఇన్వాల్వ్ అయిందంటే మీరు అర్థం చేసుకోవాలి. అందులో భాగంగానే ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్ తర్వాత నల్గొండ జిల్లా కేంద్రంలో స్టెరిలైజేషన్ కానీ ఇక ముందు పిల్లలు ఎక్కువ పుట్టకుండా మళ్ళీ వ్యాక్సినేషన్ మళ్ళీ ఎవరైనా ఖర్చునా కానీ వాళ్ళకి ఇబ్బంది రాకుండా దాంతోపాటు వీధి కుక్కల్ని గుర్తించి 5,000 కుక్కలు ఉన్నట్టు నల్గొండ టౌన్లో గుర్తించడం. ఇవాళ ఒక దాదాపు 49 మంది ఆ పిల్లల్ని చిన్న పిల్లల్ని దత్తత తీసుకోవడం జరిగింది. ఇది ఒక మంచి కార్యక్రమం. జిల్లా కలెక్టర్ గారిని, అడిషనల్ కలెక్టర్ గారు, కమిషనర్ గారిని అందరినీ అభినందిస్తూ ప్రతి ఒక్క జిల్లా కేంద్రంలో కూడా ఇలాంటి చేయాలి మనం. ఎందుకంటే కుక్కలు అనగానే నోరు లేని జీవాలను చంపి మనం పాపం ముట్టగొట్టుకోవద్దు. కొన్ని దేశాలలో మనుషులతో సమానంగా చూసుకుంటారు, ఇంట్లో కుటుంబ సభ్యులతో సమానంగా. అమెరికా లాంటి దేశంలో ఆ కుక్క అంటే దానికి పేరు ఉంటుంది, పాస్పోర్ట్ ఉంటుంది, దానికి 5 స్టార్ ఇంట్లో ఒక మనిషి ఉంటుంది, ఇంట్లో ఏమన్నా పోయి అది తీసుకురాపోతే తీసుకొస్తుంది. ఏ విధంగా పోలీస్ బ్రాంచ్ ట్రైనింగ్ ఉంటుందో ఆ విధంగా ఉంటుంది. మన దగ్గర కూడా ఆ కార్యక్రమాన్ని ఇంకా అవేర్నెస్ తీసుకొచ్చి ఇలాంటి కార్యక్రమం బహుశా నల్గొండ జిల్లాలో హైదరాబాద్ తర్వాత పెద్ద ఎత్తున పెట్టింది నల్గొండ జిల్లా కేంద్రంలోనే. తప్పకుండా దీన్ని సంబంధించిన కార్యక్రమాలు అన్ని జిల్లాల్లో రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఏర్పాటు చేసే విధంగా చేస్తామని. నల్గొండ జిల్లా వ్యాప్తంగా ఉన్న 40,000 వీధి కుక్కల్ని చంపడం మార్గం కాదు. చంపితే ఏమైందంటే మళ్ళీ ఇక్కడి నుంచి మళ్ళీ అక్కడికే వస్తాయి. కానీ వ్యాక్సినేషన్ ఇవ్వడం, స్టెరిలైజేషన్, పిల్లల్ని దాన్ని జనరేషన్ ఇంకా పెరగకుండా ఆపడం ముఖ్య ఉద్దేశం. దాంతోపాటు ఉన్న వాటిని దత్తత తీసుకునే విధంగా ప్రోత్సహిస్తే ఈరోజు 49 మంది ముందుకు వచ్చి తీసుకున్నారు. వాళ్ళందరికీ కూడా అభినందనలు. తప్పకుండా ప్రభుత్వ పరంగా వ్యాక్సినేషన్ కానీ ఏది కావాలన్నా మెడిసిన్ ఇచ్చడానికి. హైకోర్టు తీర్పు మరోసారి టీజీపీఎస్సీ నిర్లక్ష్య వైఖరిని బహిర్గతం చేసిందని గ్రూప్ 1 అభ్యర్థి ఓయూ పరిశోధక విద్యార్థి ప్రభాకర్ చౌటి, టీఎస్ఏ రాష్ట్ర అధ్యక్షుడు శ్రీకాంతులు అన్నారు. ఓయూ ఆర్ట్స్ కళాశాల వద్ద గ్రూప్ 1 పరీక్షను మళ్లీ నిర్వహించాలని డిమాండ్ చేస్తూ అభ్యర్థులు నిరుద్యోగ విద్యార్థులతో నిరసన వ్యక్తం చేశారు. గ్రూప్ 1 పరీక్షల్లో పునరావృతమవుతున్న ఘటనలపై కోర్టు ఘాటైన వ్యాఖ్యలు చేసిందన్నారు. ప్రభుత్వం డివిజన్ బెంచ్లో అప్పీల్ చేయడం వలన గ్రూప్ 1 ప్రక్రియను మరింత కాలం జాప్యం చేసిందన్నారు. ప్రభుత్వం భేషజాలకు పోకుండా వెంటనే జీవో నెంబర్ 29 రద్దు చేసి జీవో నెంబర్ 55ను అమలు చేయాలని విజ్ఞప్తి చేశారు. తెలంగాణ హైకోర్టు తెలంగాణలో జరిగినటువంటి గ్రూప్ 1 మీద ఇచ్చినటువంటి జడ్జిమెంట్ని కనుక పరిశీలిస్తే మొన్న జరిగినటువంటి గ్రూప్ 1 మెయిన్స్ పరీక్ష ఎవాల్యుయేషన్లో తీవ్రమైనటువంటి లోపాలు ఉన్నాయి. ట్రాన్స్పరెంట్గా ఎగ్జామ్ జరగలేదు, ఎవాల్యుయేషన్ జరగలేదు. ఒకవైపు ప్రొసీజరల్కి సంబంధించినటువంటి లోపాలు ఉన్నాయి, ఇంకొక వైపు ఎవాల్యుయేషన్కి సంబంధించినటువంటి లోపాలు ఉన్నాయి. దాంతోపాటుగా ఎగ్జామినేషన్ సెంటర్లను అలకేట్ చేయడంలో తీవ్రమైనటువంటి బయాస్డ్గా అలకేట్ చేసిరు. కొన్ని సెంటర్లను మహిళలకే కేటాయించడం, ఇంకో కొన్ని సెంటర్లను పురుషులకే కేటాయించడం అనేది రాజ్యాంగపరంగా ఆర్టికల్ 14ను ఉల్లంఘించినట్టు. దాంతోపాటుగా ఏ ఎగ్జామ్కు జరిగినటువంటి ఈ విచిత్ర పరిస్థితి ఈ ఎగ్జామ్కు జరిగిందనడం అన్అక్సెప్టబుల్ అని చెప్పేసి హైకోర్టు చెప్పింది. దాంతోపాటుగా తెలుగు మీడియం వాళ్ళు కేవలం 9.95% మంది మాత్రమే సెలెక్ట్ అవ్వడం, ఇది ఏ రకంగా చూసినా కూడా ఎవాల్యుయేషన్ ప్రక్రియలో లోపాలు ఉన్నాయని చెప్పేసి హైకోర్టు చెప్పింది. దాంతోపాటుగా 2 ఎవాల్యుయేటర్స్ను మాత్రమే మేము కేటాయిస్తున్నామని చెప్పేసి నోటిఫికేషన్లో పేర్కొని చివరికి 3 ఎవాల్యుయేటర్స్ ఉన్నారని చెప్పడం అనేది నోటిఫికేషన్కు టీజీపీఎస్సీ తనకు తానుగా పెట్టుకున్నటువంటి రూల్స్ నుండి బైపాస్ అయినట్టుగా హైకోర్టు భావించింది. దాంతోపాటుగా ఈ ఎవాల్యుయేషన్ మొత్తం ప్రక్రియలో టీజీపీఎస్సీ వ్యవహరించినటువంటి తీరు చాలా అనుమానాలకు తావిచ్చింది. అండ్ టీజీపీఎస్సీ ఇంటిగ్రిటీని కోల్పోయింది, ట్రాన్స్పరెన్సీని కోల్పోయింది. దాంతోపాటుగా చాలా బయాస్డ్గా వ్యవహరించింది. తద్వారా చాలామంది విద్యార్థులు 10-12 గంటలు చదివి కూడా తీవ్ర నష్టానికి గురి కావాల్సినటువంటి పరిస్థితి వచ్చింది అని చెప్పేసి హైకోర్టు టీజీపీఎస్సీకి ఆర్డర్ ఇవ్వడం జరిగింది. సో ఇవన్నిటిని కూడా పరిశీలిస్తే ఇక్కడ ట్రాన్స్పరెన్సీ లోపించింది, బయాస్డ్గా వ్యవహరించింది. దాంతోపాటుగా ఎవాల్యుయేషన్ ప్రక్రియలో చాలా లోపాలు ఉన్నాయి, ఎగ్జామినేషన్ కండక్ట్ చేయడంలో లోపాలు ఉన్నాయని చెప్పేసి హైకోర్టు చెప్పింది. కాబట్టి జీవో నెంబర్ 29ను రద్దు చేసి జీవో నెంబర్ 55ను ఇంప్లిమెంట్ చేస్తూ మళ్ళీ ప్రిలిమినరీ నుండి ఎగ్జామ్ కనుక జరిపితే
ఒకవైపు సోషల్ జస్టిస్ జరుగుతుంది, రెండో వైపు ఈ ఎగ్జామ్ ప్రక్రియలో జాప్యం లేకుండా మళ్ళీ కొత్తగా ఎగ్జామ్ రాసుకునేటటువంటి అవకాశం విద్యార్థులకు వస్తుంది. ప్రభుత్వం బేసేజాలకు పోకుండా హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పును శిరస వహిస్తూ మరి డివిజన్ బెంచ్కు అప్పీల్ చేయాలనేటటువంటి నిర్ణయాన్ని వెనక్కి తీసుకొని కొత్తగా ఎగ్జామ్ పెట్టాల్సినటువంటి అవసరం ఉంది. సో మళ్ళీ ఎగ్జామ్ పెట్టాలి అని చెప్పేసి మేము ఆర్ట్స్ కాలేజ్ నుండి వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో 2 తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ద్రోణి ప్రభావంతో ఏపీలోని 7 జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు రాష్ట్ర విపత్తు నిర్వహణ శాఖ తెలిపింది. ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం జిల్లాల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉంది. తీరం వెంబడి గంటకు 40 నుంచి 60 కిలోమీటర్ల మేర బలమైన ఈదురుగాలులు వీస్తాయని పేర్కొంది. మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని, ప్రజలు చెట్లు, హోర్డింగుల వద్ద నిలబడొద్దని హెచ్చరించింది. ఇక మరోవైపు తెలంగాణలో 4 జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. నిర్మల్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. మిగతా జిల్లాల్లో మోస్తారు నుంచి భారీ వర్షాలు పడతాయని వివరించారు. గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల మేర ఈదురుగాలులు వీస్తాయని తెలిపింది. హైదరాబాద్లో కుండబోడ వర్షాలకు జంట జలాశయాలు నిండుకుండలా మారాయి. ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్కు భారీగా వరద నీరు వచ్చి చేరుతుండడంతో గేట్లు ఎత్తేశారు. ఉస్మాన్ సాగర్ 4 గేట్లు 3 ఫీట్ల మేర, హిమాయత్ సాగర్ 3 గేట్లు 4 ఫీట్ల మేర ఎత్తి వరద నీటిని మూసీలోకి వదిలారు అధికారులు. ఈ నేపథ్యంలో మూసీ పరివాహక ప్రాంతాల ప్రజలను జలమండలి, జీహెచ్ఎంసీ అధికారులు అప్రమత్తం చేశారు. ఉస్మాన్ సాగర్ పూర్తి నీటి మట్టం 1790 ఫీట్లు కాగా ప్రస్తుతం 1789 ఫీట్లకు వరద నీరు చేరుకుంది. హిమాయత్ సాగర్ పూర్తి నీటి మట్టం 1763.50 ఫీట్లు కాగా ప్రస్తుతం 1763.20 ఫీట్లకు వరద నీరు చేరుకుంది. నగరంలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల వల్ల జంట జలాశయాలు ఇంకా వరద నీరు పోటెత్తే అవకాశం ఉంది. జగిత్యాల జిల్లా పెగడపల్లి తహసీల్దార్ రవీందర్పై జగిత్యాల పట్టణ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. సహ ఉద్యోగినిపై లైంగిక వేధింపులకు పాల్పడినట్లు బాధితురాలు ఫిర్యాదు చేసింది. దీంతో కేసు నమోదు చేసిన పోలీసులు ఆయనను అరెస్ట్ చేశారు. విధి నిర్వహణలో కలిసి పనిచేసిన మహిళా ఉద్యోగికి వాట్సాప్లో అసభ్యకరంగా మెసేజ్ చేయడం, కాల్స్ చేసి వేధించినట్లు పోలీసు విచారణలో వెల్లడైంది. తేదీ 12/9/2025 రోజున ఒక మహిళా ఉద్యోగి జగిత్యాల టౌన్ పోలీస్ స్టేషన్ నందు ఇందిరామలింగ సర్వేలో భాగంగా జిల్లాకు సంబంధించిన పెగడపల్లి ఎంఆర్ఓ గారు రవీందర్ నాయుడు గారు ఆమెను లైంగికంగా కోరిక తీర్చమని తన కారులో బలవంతంగా ఎక్కించుకొని వెళ్ళి తన లైంగిక వాంఛ తీర్చాలని ఆమెను బలవంతం పెట్టడం జరిగినదని ఆమె ఇచ్చిన ఫిర్యాదు మేరకు నాన్-బెయిల్ శిక్ష నమోదు చేసి ఆయనను కోర్టు యందు ప్రవేశపెట్టడం జరుగుతుంది. ఈరోజు అనగా తేదీ 12/9/2025 రోజున మేడ్చల్ జిల్లా జేడిమెట్లో గంజాయి రవాణా చేస్తున్న వ్యక్తిని పోలీసులు పట్టుకున్నారు. పేట్ బషీర్బాద్ పిఎస్ పరిధిలో పోలీసులు 3 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. రవాణాలో పాల్గొన్న ఒకరిని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. రవాంతపూర్ నుంచి గంజాయి తరలిస్తున్నాడని సమాచారం ఆధారంగా వెంటనే జీడిమెట్ల గ్రామం డెకాత్లాన్ సమీపంలో వల వేశారు. ఈ క్రమంలో రవితేజ అనే వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. అతని వద్ద నుంచి 3 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిని కోర్టులో హాజరుపరిచి రిమాండ్కు తరలించారు. ప్రాథమిక విచారణలో రవితేజ గంజాయి రవాణాలో బాలకమని, సప్లయర్ నుంచి సరుకు తీసుకుని సరఫరా చేస్తున్నాడని తెలిసింది. గంజాయి వంటి మాదక ద్రవ్యాల రవాణా వినియోగంపై పోలీసులు కఠిన చర్యలు తీసుకుంటున్నారని హెచ్చరించారు. ఇక సమాజంలో యువతను తప్పుదారి పట్టించే ఇలాంటి పనులను ఎట్టి పరిస్థితుల్లోనూ సహించబోమని స్పష్టం చేశారు. తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. వరుసగా 2 రోజులు సెలవులు రావడంతో భక్తుల తాకిడి పెరిగింది. శ్రీవారి సర్వదర్శనానికి సుమారు 15 గంటల సమయం పడుతుండగా ప్రస్తుతం వైకుంఠం క్యూ కాంప్లెక్స్లోని అన్ని కంపార్ట్మెంట్లు నిండి కృష్ణతేజ గెస్ట్ హౌస్ వరకు క్యూ లైన్లో భక్తులు స్వామివారి దర్శనం కోసం వేచి ఉన్నారు. ఏడుకొండల స్వామిని శుక్రవారం 69,842 మంది భక్తులు దర్శించుకున్నారు. 28,234 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. భక్తులు సమర్పించిన కానుకల ద్వారా శ్రీవారి హుండీ ఆదాయం రికార్డు స్థాయిలో 4,18,00,000 రూపాయలు సమకూరింది.
ఇవి ఇప్పటివరకు ఉన్నటువంటి న్యూస్ అప్డేట్స్. కీప్ వాచింగ్ 4 Sides TV. యాక్షన్ సీన్ కోసం దాదాపు 2 కోట్లు ఖర్చు చేసి రామోజీ ఫిలిం సిటీలో ఓ భారీ సెట్ వేశారు. అంతా ఓకే